శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూన్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ నెల ఈ పక్షం 20వ తారీఖు వరకు కుజుడు 6వ స్థాన సంచారం ఈ జాతకులు చేపట్టే ప్రతి ప్రయత్నంలో కూడా విజయం లభిస్తూ ఉంటుంది. 6వ స్థానం అన్నది ఒక సక్సెస్ స్థానం, ఒక సర్వీస్ స్థానం లాంటిది. నిరుద్యోగులు లాంటి వాళ్ళు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, క్రీడా రంగంలో ఉన్నవాళ్ళు ఏదైనా పోటీల్లో పాల్గొంటున్నా వారికి తప్పకుండా విజయం లభించే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా స్త్రీలకి వారి భర్తతో కానీ అత్తవారితో కానీ ఉన్నటువంటి విభేదాలు చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళి చివరికి మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక విధంగా ఈ పక్షంలోనే 20వ తారీఖు తర్వాత కుజుడు 7వ స్థానంలోకి మారబోతున్నాడు. ఇది ఒక విధంగా భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి ఎడబాటుకి కారణం అవుతూ ఉంటుంది. అయితే ఆ ఎడబాటుకి భార్యాభర్తలు అయితే కారణం కాదు, మధ్యవర్తులు ఎంటర్ అవ్వడం వల్ల వారు ఫిజికల్గా భార్యాభర్తల్ని విడదీసి కొన్ని డిమాండ్లు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నటువంటి భార్యాభర్తలు ఎవరైనా ఉంటే మీరు పరస్పరం ఒకరినొకరు మాట్లాడుకుంటే ఒక కౌన్సిలింగ్ లాంటివి తీసుకున్నా పర్లేదు, కంపల్సరీగా మీరు మళ్ళా మీ జీవితంలో తిరిగి ఒకటయ్యే అవకాశం అనేది కామన్గా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతం ఈ వృశ్చిక రాశి వారికి కుజుడు రాశ్యాధిపతి, అలాగే మిత్రగ్రహం. అందువల్ల ఏంటో సాధారణంగా ఏ భావంలోకి వచ్చినా ఆ భావాన్ని మంచి చేసే ప్రయత్నం చేస్తాడు తప్ప పాడు చేసే ప్రయత్నం అయితే ఉండదు. అయితే 6వ స్థానం నుంచి 6వ స్థానాధిపతిగా కొంతవరకు ఇటువంటి విభేదాలు వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఇది తొందరగా ఈ వృశ్చిక రాశి వారు కానీ ఈ కుజుడు ప్రభావం ఉన్న రాశుల వారు ఎవరు ఏం చెప్పినా వినడం, తొందరపడి మాట్లాడడం కానీ వేరే ఫిజికల్గా యాక్ట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరి జీవితంలో చిన్న పొరపాటు పెద్ద మిస్టేక్ అయి అది జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఏమాత్రం తొందరపడకుండా వివాహ విషయంలో ఒక రాజీ మార్గానికి రావడం అన్నది చాలా వరకు మంచిది. ఇక మిగతా గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు గురువు భాగ్యస్థానంలోకి రావడం జరిగింది. అలాగే శుక్రగ్రహం 7వ భాగ్యస్థితి రావడం వల్ల ఇవన్నీ కూడా, ఎందుకంటే మీరు జీవిత భాగస్వామికి ఏదో జీతం లేదో ఉద్యోగం లేదో అనుకోవచ్చు, వారు ఇవ్వాల్సిన ఇవ్వలేదు అనుకోవచ్చు. ఎప్పుడైతే 7వ భాగ్యస్థానంలో గురువుతో కలిసి ఉన్నాడో మీరు ఏదైతే జీవిత భాగస్వామి నుంచి ఆశిస్తున్నారో అవన్నీ 100% నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క సంతానం కానీ లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామికి కానీ మంచి అవకాశాలు రావడం వల్ల తిరిగి మళ్ళా కుటుంబం అంతా ఒక చోట కలియడానికి ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా 8వ స్థానంలో ప్రస్తుతం ఏర్పడినటువంటి రవి బుధుల కలయిక. మరి ఏదన్నా రవి 8వ స్థానంలో ఉండడం వల్ల అధికారుల వల్ల వేధింపులు వస్తూ ఉంటాయి, ప్రభుత్వ పనిష్మెంట్ లాంటిది ఉంటుంది. ఏదైనా న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి తీర్పులు వ్యతిరేకంగా రావచ్చు, పెద్దలు కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా ఉద్యోగపరంగా కొన్ని అనుకోని ఇబ్బందులు రావచ్చు. అక్కడ అంటే 10వ 8వ ఉన్నప్పుడు సడన్ గా ఉద్యోగంలో కొన్ని చేంజెస్ రావడం జరుగుతూ ఉంటాయి. అవి కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా ఉండే సూచనలు కూడా కనబడుతుంటాయి. కాబట్టి ఏదైనా జాతకుడు చిన్న సమస్యని పెద్దదిగా చేసుకోకుండా ఉద్యోగపరంగా రాజీ పడుతూ వెళ్ళటం మంచిది. ఏదైనా కొంత ఇబ్బంది కలిగినా అది పూర్తిగా అది మీ చేతుల్లోనే ఉంటుంది తప్ప మీరు రాజీ మార్గంలో వెళ్తూ చిన్న చిన్న మిస్టేక్స్ సరి చేసుకుంటే అటు ఉద్యోగపరమైన విషయాల్లో కానీ వివాహ సమస్యల్లో కానీ చాలా వరకు మీ సమస్యకి 100% పరిష్కారం అన్నది దొరుకుతూ ఉంటుంది. ఇక గతంలో లాగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి స్పెక్యులేషన్ కానీ షేర్ మార్కెట్ కానీ ఈజీ మనీ కోసం ఆశపడడం కానీ ఈ బెట్టింగ్ లాంటివి పాల్గొనడం వల్ల గతంలో మాదిరిగానే నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. కొంత అదృష్టం ఏంటంటే ప్రేమికులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ప్రేమ ఈ సమయంలో ఫలించే అవకాశం ఉంది. ఎందుకంటే 5వ స్థానం అనేది ప్రేమకు సంబంధించింది. అందులో శని భగవానుడు రావడం వల్ల ఒక సంవత్సరంగా ప్రేమికుల మధ్య ఎడబాటు ఫెయిల్యూర్స్ రావడం జరిగింది. ఇప్పుడు గురువు మీ 5వ గురువు
పంచమ స్థానాన్ని భాగ్య దృష్టితో చూడటం వల్ల ఏదైనా చిన్న చిన్న సమస్యలు సమసిపోవడం, గతంలో బ్రేకప్ అయిన ప్రేమికులు తిరిగి కలుసుకొని పెళ్లి విషయంలో ఒక కొలిక్కి రావడానికి కూడా కారణం అవుతుంటుంది. అంటే 5 స్థానాధిపతి గురువు 7 శుక్రుడు అందరూ కలిసి భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ప్రేమ వివాహానికి పెద్దల ఆశీర్వాదం లభించబోతుంది. ఈ పక్షంలో చాలా మంది ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, మరి బాధ్యతలు సక్రమంగా మేము చేయలేకపోతున్నామని చాలా మంది విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనా ఆర్థిక పరమైన సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి పరిష్కారం అంటే ఆర్థిక సమస్యలకి కుజుడే కారణం అవుతూ ఉంటాడు. కుజుడు భూమి, అన్నదమ్ములు, భార్యాభర్తలు, స్నేహితులు, వీటి కారణంగానే చాలామంది అప్పుల పాలవుతూ ఉంటారు. సో వాటికి సరైన పరిష్కార మార్గం ఏంటంటే మీరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అంటే పూర్తిగా స్వచ్ఛమైనటువంటి కాపర్తో, రాగితో తయారు చేయాలి. ఏమాత్రం డొల్ల లేకుండా ప్యూర్గా ఉండాలన్నమాట, చాలా సాలిడ్గా ఉండాలి. సుమారు 6 అంగుళాల ఎత్తు, 6 అంగుళాల ఎత్తు అంటే మనకి ఉంటే సరిపోతుంది. నిల్చున్న విగ్రహమే ఉండాలి మీకు. కూర్చున్న విగ్రహం ఒకదానికి పనిచేస్తుంటుంది. కొంతమంది ఈ సంజీవ పర్వతాన్ని మోస్తున్నటువంటి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెడుతుంటారు. అది కొన్నాటికి పనిచేస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకి రెడీ టు మూవ్గా ఉండాలన్నమాట ఆంజనేయ స్వామి వారు. అటువంటి కాపర్తో చేసిన విగ్రహాన్ని మీరు తయారు చేయించుకొని పూజా మందిరంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్గా సీతారాముల పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవాలి. మిగతా ఫోటోలు మీ ఇష్టం. ఈ సీతారాముల ఫోటో లేకుండా, వాళ్ళని పూజించకుండా ఆంజనేయ స్వామిని మీరు ఎంత పూజించినా కూడా మీ టైం వేస్ట్. ఆ పట్టాభిషేకం ఫోటో మీరు పెట్టండి. ఆంజనేయ స్వామి వారిని అంటే మామూలుగా స్థాపించి ప్రతి మంగళవారం కేవలం సింధూరంతో పూజించాలన్నమాట. అది మీ యొక్క విగ్రహాన్ని దీన్ని బట్టి సింధూరంతో కొంతవరకు హనుమాన్ యొక్క అష్టోత్తరంతో ఏదో విధంగా ఆంజనేయ స్వామి వచ్చినా రాకపోయినా ఏదో విధంగా 108 సార్లు పూజించి, మరి రామరక్షా స్తోత్రం చాలా ఇంపార్టెంట్ మాట. జీవితంలో ఎటువంటి కష్టాలైనా దూరం చేస్తూ ఉంటుంది. ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, పఠించడం వల్ల ఇలా ఒక 8 మంగళవారాలు చేయాలి. ప్రతి మంగళవారం కూడా మీరు ఎంత రుణం ఉంది, సుమారు మీకు ఒక 10 కోట్ల అప్పు ఉందనుకుందాం. 10 కోట్ల అప్పు ఉన్నప్పుడు 10 100 రూపాయల నోట్లు, అంటే 10 రూపాయల నోట్లు, లేదంటే 10 కాయిన్స్ మరి ఆంజనేయ స్వామి వారి పక్కన ఒక మట్టితో చేసినటువంటి హుండీ లాంటిది పెట్టి అందులో ఆ విధంగా ఆ సంఖ్య వచ్చేలాగా వేసుకోవాలి. 10 లక్షల అప్పు ఉంది, 10 రూపాయలు అందులో వేద్దాం. ఇలాగ మీరు ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఎంతో కొంత దాన్ని రెట్టింపు చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట మీరు. అంటే అది మీరే ఎవరికి ఇవ్వక్కలేదు, హుండీలో కూడా వేయక్కలేదు. ఈ వారం మీరు 100 రూపాయలు వేశారు, నెక్స్ట్ వారం 200, ఆ నెక్స్ట్ 400, ఆ 800, అలాగే ఒక 8 వారాలు వీలైతే అప్పు తీరేదాకా కూడా ఆ విధంగా మీరు రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోండి. అదే అవుతుంది, ఏం పర్వాలేదు. చివరికి ఒక ఫైన్ మార్నింగ్ మీ మొత్తం అప్పు తీరిపోయే అవకాశం ఉంటుంది. అది కొద్దిగా కష్టమైన, అంటే ముందులో ఈజీగా ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా తీరిపోతుంటుంది. అయితే ఇందులో హుండీలో వేయడానికి మళ్ళీ మీరు కొత్త అప్పు చేయకూడదు. అది మీరు సంపాదించే ప్రయత్నమే చేయాలి. సపోజ్ ఈ వారం మనం 1 lakh వేయవలసి వచ్చింది, నెక్స్ట్ వీక్ 2 lakhs వేయాలి. సంపాదించే ప్రయత్నమే చేయండి, అంతే తప్ప మళ్ళీ దీన్ని అప్పు చేసి పెడితే మాత్రం ఇబ్బంది అవుద్ది. ఈ విధంగా అంటే మీ స్థాయిని బట్టి చేసుకోవడం వల్ల 100కి 100 రూపాయలు కొద్ది వారాల్లో ఈ రుణం అన్నది 100కి 100 రూపాయలు తీరిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ, మీరు ఎక్కడైతే బీరువాలో బంగారు నగలు పెడతారో అందులో ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్ కొత్తది లైనింగ్ లాంటిది తీసుకొని అందులో మీ యొక్క ఒక పిడికెడు కందులు, శుభ్రమైన కందులు ఒక పిడికెడేసి చక్కగా మూట కట్టి, మరి ఆ మంగళవారం రోజు ఆ కుజహోర జరుగుతుండగా మీ యొక్క క్యాష్ బాక్స్లో ఈ కందుల మూట
పెట్టడం వల్ల ఈ రెమెడీ మీకు బాగా చక్కగా పనిచేసి మీకున్నటువంటి రుణ సమస్యలకి ఒక పరిష్కారం అన్నది 100కి 100 రూపాయలు దొరుకుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఏంటంటే ఇది తీరిపోతూ కామన్గా ఎక్కువగా ఆర్థిక సమస్యలు తీరడానికి ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ఏంటంటే, మీకు ఏవైనా బలహీనతలు ఉంటాయి అంటే ఏ బలహీనత వల్ల మీరు రుణంలో పడ్డారో అది మీ మనసుకి తెలుస్తూ ఉంటుంది. వాటిని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. అది పేకాట వల్ల, స్త్రీ వ్యసనం వల్ల, డ్రింకింగ్ వల్ల, అతి స్నేహం వల్ల, అక్కర్లేని బాధ్యతల వల్ల ఈ విధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. కొద్ది కష్టమైనా సరే కంప్లీట్గా దాన్ని వదిలేయనమాట. అప్పుడు మాత్రమే మీరు ఆ రుణం నుంచి బయటపడతారు తప్ప మీకు ఉన్నటువంటి బలహీనత కంటిన్యూ చేసుకున్నంతకాలం మీరు ఆ రుణం నుంచి ఆ అప్పు నుంచి 100% బయటపడలేరు. కొంత కష్టమైన కొన్ని బలహీనతలను పక్కన పెట్టి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవడం మరి మీ యొక్క రుణ సమస్యలకి ఇది కంప్లీట్గా పరిష్కారం చెప్పే అవకాశం ఉంటుంది. స్వస్తి.